హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు సిన్ ఎక్స్ప్లోరర్స్. ఈరోజు మత్తు వదలారా 2 మూవీ రిలీజ్ అయింది. మూవీ ఎలాగొందో తెలుసుకునే ముందు మా ఎక్స్పెక్టేషన్ ఏంటి తెలుసుకుని తర్వాత రివ్యూలోకి వెళ్తాం. పార్ట్ 1లో క్రైమ్ కామెడీని డైరెక్టర్ రితేష్ రాణా బాగా డీల్ చేశారు. మెయిన్గా సత్య కామెడీ అండ్ ఓరనా కొడుకు సీరియల్ ఎపిసోడ్స్ అయితే హిలేరియస్గా ఉంటాయి. మత్తు వదలారా 2 ట్రైలర్ కూడా ఫన్నీగా బాగానే ఉన్నట్టు అనిపించింది. ఇంక ఈ ఎక్స్పెక్టేషన్స్తో మూవీ చూడడం జరిగింది. ప్లాట్ విషయానికి వస్తే బాబు మోహన్, ఎస్ దాస్ ఈ టీంలో స్పెషల్ ఆఫీసర్స్ వాళ్ళకి ఒక కిడ్నాపింగ్ కేసు అసైన్ చేస్తారు. ఈ కేసు వాళ్ళ లైఫ్ని ఎలా టర్న్ చేసింది అనేది మిగతా కథ. ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే హీ టీమ్ ఏంటి, హీ టీమ్ రిక్రూట్మెంట్ ఈ ఫన్నీ వీళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తారు. పార్ట్ 1 ఈస్టర్ ఎగ్స్ని కనెక్ట్ చేసుకుంటూ హిలేరియస్గా నవ్విస్తారు. బాబు మోహన్, ఏస్ దాస్ కాంబో పార్ట్ 1 లాగా చాలా బాగా వర్కౌట్ అయింది. రితేష్ రాణా తన ప్రీవియస్ ఫిలిం హ్యాపీ బర్త్డే లాగా మీమ్ రిఫరెన్సెస్తో ఓవర్బోర్డ్ వెళ్లకుండా సెటిల్గా వాడారు. సత్య వన్ లైనర్స్ బాగా పేలాయి, అలాగే నాన్ స్టాప్గా ఏదో ఒకటి పడుతూనే ఉంటాయి. ఇంటర్వల్ బ్లాక్ కూడా డీసెంట్ అనిపించింది. ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ చూస్తే ఇట్స్ ఫన్ రైట్ అండ్ గుడ్. ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ అంతా ఎంటర్టైన్మెంట్ ఇస్తే ఈ సెకండ్ హాఫ్ స్టోరీ ఉంది తీసుకెళ్తుంది. థ్రిల్ ఫైటర్ పట్టుకున్నారు కానీ అది బాగా వర్కౌట్ అవ్వలేదు అనిపించింది. నో లాజిక్స్, ఓన్లీ మ్యాజిక్ అనేలాగా ఉంది. లాజిక్స్ మర్చిపోతే మీరు ఈ సినిమా బాగా ఎంజాయ్ చేస్తారు. సీరియల్ ఎపిసోడ్స్ కూడా ఓకే అనిపించాయి. చాలా క్యారెక్టర్స్ని అయితే ఇంట్రడ్యూస్ చేశారు. ముఖ్యంగా అజయ్ క్యారెక్టర్ వచ్చిన ట్రాక్ ఉంటుంది, అదేది బాగుంది. ఈ సెకండ్ హాఫ్లో కొంచెం సినిమా డౌన్ అయినట్టు అనిపించింది. బట్ కామెడీ డోసెస్ అయితే అక్కడక్కడ ఇస్తూనే క్లైమాక్స్ వరకు బాగానే అనిచేస్తారు. ఓవరాల్గా సెకండ్ హాఫ్ చూస్తే ఇట్స్ ఓకే. టెక్నికాలిటీస్ విషయానికి వస్తే ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ ఎక్సలెంట్. సినిమాటోగ్రఫీ అండ్ కలర్ గ్రేడింగ్ చాలా బాగుంది. రితేష్ రాణా తన మూవీస్లో ఈ టెక్నికల్ ఆస్పెక్ట్స్ని బాగా తెప్పించుకుంటారు. మ్యూజిక్ బై కాల్బైరావ్ ఇస్ గుడ్. కమింగ్ టు రైటర్ అండ్ డైరెక్టర్ రితేష్ రాణా, మోర్ దాన్ ద స్టోరీ కామెడీ మీద ఎక్కువ ఫోకస్ చేశారు. అది బాగానే డెలివర్ చేశారు కానీ పార్ట్ 1 ఇచ్చిన థ్రిల్ అయితే ఇవ్వలేదు. క్రైమ్ ఆస్పెక్ట్ని సరిగ్గా డీల్ చేయలేదు అనిపించింది. పర్ఫార్మెన్సెస్ చూస్తే సత్య వన్ మ్యాన్ షో అని చెప్పాలి. త్రూఅవుట్గా తన టైమింగ్ అండ్ బాడీ లాంగ్వేజ్తో ఎంటర్టైన్ చేశారు. శ్రీసీమ, బాబు మోహన్ క్యారెక్టర్లో చాలా బాగా చేశారు. ఇంకా రిమైనింగ్ క్యారెక్టర్స్ లైక్ ఫరియా, సూర్నిల్, అజయ్, వెన్నెల్ కిషోర్ అండ్ అదర్స్ వాళ్ళ రోల్స్ తగినట్టు బాగా చేశారు. ఇంకా పాజిటివ్స్ నెగిటివ్స్ చూస్తే పాజిటివ్స్ సత్య ఫస్ట్ హాఫ్ కామెడీ ఈ 3 అవుట్ అని చెప్పాలి. సినిమాటోగ్రఫీ. నెగిటివ్స్ చూస్తే సెకండ్ హాఫ్ థ్రిల్ ఫ్యాక్టర్, కొన్ని క్యారెక్టర్స్ని బాగా యూజ్ చేసుకోవాలని అనిపించింది. ఇంకా సినిమాకి వెళ్ళొచ్చలేదు విషయానికి వస్తే సినిమాకి అయితే డెఫినెట్గా వెళ్ళొచ్చు. మరి పార్ట్ 1 అంతా కాదు కానీ బట్ ఉన్నంతలో సత్య కామెడీ అయితే బాగా వర్కౌట్ అయింది. మేము ఈ మూవీకి 72% గ్రీన్ అండ్ 28% నెట్ ఇస్తున్నాం. మీరు ఈ సినిమా చూసినట్టయితే మీ రేటింగ్ ఏంటి కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాం. అంతవరకు టాటా.